హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంచిర్యాల మీ సేవ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఇందాక చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఏమేమి సర్టిఫికేట్ కావాలనే దాని గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో నేను ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చెప్పాను. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చెప్పబోతున్నాను. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ సర్టిఫికేట్. ఇది ఖచ్చితంగా మనకు రిజర్వేషన్ పర్పస్ అందరికీ యూజ్ అవుతుందండి. మామూలుగా బీసీ వాళ్ళకు ఓబీసీ సర్టిఫికేట్ అంటారు. ఇట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో. మన స్టేట్ లెవెల్లో అయితే బీసీ సర్టిఫికేట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని 4 విధాలుగా ఉంటుంది. అలాగే ఓసీ వాళ్ళకు మన గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఇప్పుడు సదుపాయం కల్పించిందండి. అలాగే ఇప్పుడు ఈ విధంగా ఉన్న సర్టిఫికేట్లో మీకు మొదటగా ఇప్పుడు నేను చెప్పే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చెప్పబోతున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కావాల్సిన ఏమేమో చెప్తున్నాను. అవి నీట్గా తీసుకువెళ్ళండి. మీకు సులభంగా ఈజీగా తక్కువ సమయంలో మీ సేవలో మీకు ఆ మీ సేవ వారు పని చేసి పెట్టడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన వివరాలు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్కి ముఖ్యంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అండి. మీరున్న ప్రదేశం నుంచి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, వీలైతే రేషన్ కాపీ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళచ్చు, లేకపోతే లేదు. ముఖ్యంగా టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీకు మామూలుగా 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చారు కాబట్టి ఇంటర్ అయిపోయిన డిగ్రీకి వెళ్తుంటారు. ఇలా ఒకసారి ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ వదిలిన తర్వాత ఇంకో కాలేజ్కి వెళ్ళే ముందు మధ్యలో ఇచ్చే అడ్మిషన్ కోసం ఇచ్చే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ టీసీలో ముఖ్యంగా మన ఏం కులం అనేది చెప్పేసి దాంట్లో డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. 10th అయిపోయిన విద్యార్థులు అయితే ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ, టీసీ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. ఈ విధంగా వీటితో పాటు అండి మన మండల ఆఫీసర్ అధికారులకు ఈజీగా మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఇంతకుముందు తీసుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అటాచ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, మళ్ళీ వినండి. ఆధార్ కార్డ్, టీసీ, ఎస్ఎస్సి మెమో ఉంటే ఎస్ఎస్సి మెమో, లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్, మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఎవరిదైనా ఉంటే పాతదైనా మంచిదే తీసుకెళ్తే, వీటితో పాటు మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అడిగి తీసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా ప్రతి కాలం నింపాలండి. మీరు ఏ కాలం ఒక్కటి నింపకున్నా కానీ అప్లై చేసేటప్పుడు ఆ కాలం కాడ మళ్ళీ వ్యవధి చాలా వేస్ట్ అవుతుందండి. ఆగి మిమ్మల్ని ఎంక్వైరీసి మళ్ళీ ఫిలప్ చేయించి అప్లై చేయడం జరుగుతుంది. సో ప్రతి కాలంని మీరు ఫిలప్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మాది మీ సేవనే కాబట్టి మాకు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ మీకు కానీ మాకు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ కాకుండా ఉండడం కోసం సులభంగా అయ్యే విధంగా ఈజీగా చెప్తున్నాను. అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసేసి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, టీసీ అండ్ ఓల్డ్ క్యాస్ట్ ప్రూఫ్ ఇవి అటాచ్ చేసేసి ఇస్తే అండి మీకు 30 వర్కింగ్ డేస్ లోపల, అంటే మ్యాక్సిమం 30 వర్కింగ్ డేస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు అతి త్వరగా అప్లై చేసిన వారం రోజుల లోపల వ్యవధి లోపల చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత నెల రోజుల లోపల మీకు ఏ రాష్ట్రం లోపల ఎక్కడ ఏ మీ సేవలో అయినా కానీ ఈ సర్టిఫికేట్ పొందే అవకాశం మన తెలంగాణ ప్రభుత్వం కల్పించిందండి. దానికి మనం అందరం చాలా సంతోషపడాలి. ఒక మీసోలో అప్లై చేసిన తర్వాత అదే మీసోలో తీసుకోవచ్చు. అప్పుడు తీసుకోవడం ఉచితంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇక్కడ అప్లై చేసి నేటివ్ ప్లేస్లో అప్లై చేసి వేరే చోట చదువుకుంటున్నట్లయితే ఆ వేరే చోట కూడా మనం ఆ సర్టిఫికేట్ తీసుకోవచ్చండి. అప్పుడు దానికి సంబంధించిన ప్రింటింగ్ ఛార్జ్ మీసోకి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఈ అవకాశాన్ని మీరు చాలా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఈ నా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.